రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని అంటున్నారు. ఫస్ట్ నుంచి ఆయన పార్టీతోనే ఉన్నాను అంటున్నారు. ఆయనకి ఇబ్బందికరమైనటువంటి అజిటేషన్ కార్యక్రమాలకు మీరెందుకు వచ్చారు? సర్పంచుల నిధులు విధుల విషయంలో మా రావాల్సిన 15వ వార్డు సంఘం నిధులు ఆయన మాకు తెలియకుండానే దొంగసాటిగా డైవర్ట్ చేశారండి. మిమ్మల్ని అధ్యక్షుని చేసింది పార్టీ కోసం ఉపయోగపడతారని కదా, మీరు పార్టీని వ్యతిరేకంగా పనిచేసినట్టు అప్పుడు మీకు వార్నింగ్లు వచ్చినాయి. పార్టీ నన్ను సర్పంచ్ ఎన్నుకున్నారు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సర్పంచ్ సంఘ అధ్యక్షులుగా మీరెవరు ఎన్ని చేయడానికి. మీ వెనకాల మోపుదేవ్ గారు మీరు ఆయనకి బాగా అనుంగ శిష్యుడని, మీకు మోపుదేవ్ వెంకటరమణ గారికి ఎట్లాంటి రిలేషన్ ఉండేది గతంలో? మోపుదేవ్ వెంకటరమణ గారు ఫస్ట్ నా రాజకీయ అరగ్రహం ఆయనతోనే స్టార్ట్ అయిందండి. నాకు 18 ఇయర్స్ నేను రాజకీయ అరగ్రహం చేశాం. మీరు ఏమి నష్టపోయారు? రాజకీయంగా ఆర్థికంగా నష్టపోయాను అంటున్నారు కదా రాజకీయాల్లోకి వచ్చి. గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా నాకు ప్రజలతో మంచి పేరు తెచ్చుకునే ఆలోచనతో ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా. మీరు మోపుదేవ్ వెంకటరమణ గారికి బినామీనా అప్పుడు? అంటే అతను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఆలోచన మరి ఉండకపోవచ్చు, ఏమో తెలియదు. కానీ నేను కూడా అంత స్వతంత్రంగా కూడా ఆర్థిక విషయాల్లో నేను ఆయనతో మరి ఇలా సర్పంచ్ ఫోరం సంబంధించి పోట్లాడుతున్నప్పుడు ఆయన ఏమనేవాళ్ళు? సర్పంచులు అంతా వైసీపీ సర్పంచులు మరి ఈ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి నిధులు ఇట్లా డైవర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, మరి మీరు పార్టీ ఎందుకు మారాలనుకున్నారు? ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న మరి జగన్ గారు గవర్నమెంట్లో మార్పు రాట్లా. జగన్ గారిలో ఆయన అపాయింట్మెంట్ కోరేవాడిని. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండాలి, ఆ లక్ష్యంగా మీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకున్నారు. అట్లాగా స్టేట్ వైడ్గా సర్పంచ్ సమస్యల మీద అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్ పెట్టడం, రాష్ట్రం మొత్తం పర్యటించడం. మీకు టికెట్ రాలేదు, అన్ని చోట్ల కొత్తగా వచ్చిన వాళ్ళకో లేదా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, మీకేం కోపం రాలేదా? ఫస్ట్ మనం వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం, ఆయన కోసం పనిచేయాలని వచ్చాం. ఖచ్చితంగా టికెట్ కోసం వస్తే